ఈరోజు దేవుని మాట. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. పెద్ద ప్రవక్తలలో ఒకరైన ఇర్మియాతో మాట్లాడిన దేవుని మాటిది. 10వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అన్యజనుల ఆచారములను అభ్యసించవద్దని, జనముల ఆచారములు వ్యర్థము, అది పనివాడు గొడ్డలితో చేసిన పని, వెండి బంగారములతో దానిని అలంకరిస్తారు, కదలకుండా మేకులతో బిగగొట్టి దానిని నిలవబెడతారని, అవి పలుకనేరవు నడవనేరవు గనుక వాటిని మోయవలసి వచ్చును. వాటి పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము, వాటికి భయపడకుడి, మేలు చేయుట వాటి వలన కాదు అని చెబుతూ గ్రంథకర్త ఇర్మియా యెహోవాను వర్ణిస్తూ, యెహోవా నిన్ను పోలిన వాడెవడునూ లేడు, నీవు మహాత్మ్యము గలవాడు వాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. దేవుడు అనగానే జీవము గల ప్రతి సృష్టిని సృజించిన వాడని, వాటిని పోషించి పాలించి నడిపించువాడని, సృష్టిని నశింపజేయగలవాడై ఉండాలని దేవుని గుర్చిన అర్థం. అదే గాడ్, జీఓడి గాడ్. జీ అంటే జనరేటర్ అనగా సృజించువాడు, ఓ అనగా ఆర్గనైజర్ పరిపాలించువాడు, డి అనగా డిస్ట్రక్టర్ నాశనము చేయగలిగినవాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని ఆదికాండ పుస్తక ప్రారంభంలో 1వ అధ్యాయంలో ఈ సత్యాన్ని మనం చదువుతాం. దేవుడు పలికినది ఉనికిలోనికి వచ్చినట్లు చెప్పబడింది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, ఆ ప్రకారం ఆయను అని సృష్టిని గూర్చి ఆయనే జీవము గల మాటకు నిరాకారము శూన్యముగానున్న స్థితి సృష్టిగా మారెను. నీవు ఊపిరి విడువగా అవి సృజించబడును అని వ్రాయబడింది. ఆయన పోషిస్తున్నట్లు సర్వజీవుల కన్నులు ఆయన పోషణ కొరకు ఎదురు చూస్తున్నట్లు 104వ కీర్తన 27వ వచనంలో రాయబడింది. తగిన కాలమున వాటికి ఆహారం ఇచ్చెదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి అని చెప్పబడింది. ఆయన నాశనము చేయగా నశించునని 104వ కీర్తన 29వ వచనంలో, నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవునని దేవుని మహావేండ్రమును గూర్చి ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు అని చెప్పబడింది. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సంపాదించినది ఎవనిదగును అని ధన సంపాదనను బట్టి అతిశయపడుతూ, ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుమని చెప్పుచున్న ధనవంతునితో మాట్లాడినట్లు ఆ రాత్రి దేవుడు అతడు మరణించినట్లుగా అక్కడ రాయబడింది. దేవుడు అనగానే సృష్టి స్థితి లయ కారకుడై ఉండాలి. కనుకనే నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని చెప్పిన దేవుడు ఆయనే. ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నాను అని చెప్పిన వాడే దేవుడు. నీకు 15 సంవత్సరాల ఆయుష్యం ఇస్తాను అని చెప్పి హిజ్కియాకు ఆయుష్యము పొడిగించిన వాడే దేవుడు. ఆయనే జీవము గల దేవుడు. ఆయనను గూర్చి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయను అని దేవుని పోలికలో చేసుకున్న మానవాళిని గూర్చి వ్రాయబడింది. కనుక ఆయనే నిజమైన దేవుడు. జీవము గల దేవుడైన ఆయనను రాజుగా, ప్రభువుగా, రక్షకుడుగా, దేవునిగా హృదయములో ఆయనను కలిగి ఉందుముగాక. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును,
ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవునని చెప్పబడింది. యేసు ప్రభువు ఈ భూమి మీద జీవించిన దినాల్లో ఆయనను యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని స్పష్టముగా ఆయన చెప్పారు. మృతులలో నుండి సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచిన తరువాత యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో మీకు సమాధానం కలుగునుగాకని శిష్యులతో చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా వారు సజీవుడైన యేసును చూచి సంతోషించారు. ఆయన వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి అని వారికి తన అభిషేకం ఇచ్చారు. ఈరోజు పరిశుద్ధాత్మను మనలోనికి పంపి నింపి మనమును పాపములో చనిపోయి నీతి విషయంలో సజీవులుగా చేసి ఆయన కొరకు సజీవ సాక్షులుగా చేసి మనలను తన మహిమ కొరకు వాడుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే జీవము గల దేవుడు.